ఇక అన్నిటికంటే చాలా చాలా క్రూషియల్ మీరు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కూడా మాట్లాడారు. పిల్లలకి మొబైల్ ఫోన్ ఏ స్టేజ్‌లో ఇవ్వచ్చు అసలు యాక్చువల్లీ? ఇది చాలా కామన్‌గా జరిగేది ఇంట్లో డిబేట్. చాలాసార్లు రివార్డ్ సిస్టమ్‌లో కూడా మొబైల్ ఫోన్ ఇస్తూ ఉంటారు. అంటే వారొక హై ఎలా అయితే డబ్బులు తీసుకుని ఒక ఒక మత్తు పదార్థం ఇస్తామో అది ఇన్కల్కేట్ చేసే ఒక హై సెల్ ఫోన్ ఇవ్వడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ నేను మాత్రం డిఫైన్ చేసిందంటే మ్యామ్, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇస్తారు మ్యామ్? ఏ ఇయర్స్కి? 18 ఏళ్ళకి. 18 ఏళ్ళకి. ఎందుకు ఇవ్వరు డ్రైవింగ్ లైసెన్స్ ముందు? అంతకంటే ముందు డ్రైవ్ చేసే సామర్థ్యం నేర్చుకున్నా కూడా దాని సామర్థ్యం సమర్థత పూర్తిగా ఉండదు కాబట్టి. ఇప్పుడు మీకు నేను బైక్ ఇచ్చాను అనుకోండి మ్యామ్, మీకు బైక్ ఇస్తే మీరు ఎంత స్పీడ్లో వెళ్తారు? 120, 140, 160? ఒక 30-40 స్పీడ్లో వెళ్తారు. ఎందుకంటే వెనక నా కుటుంబం ఉంది, వెనక జాగ్రత్తగా వెళ్ళాలని బాధ్యతతో కూడిన భయం ఉంది కాబట్టి మీరు వెళ్తారు. అదే ఒక 13 ఏళ్ళ వాడికి బండి ఇస్తే వాడు ఎస్కలేటర్ పట్టుకొని ఇలా రైస్ చేస్తున్నప్పుడు మినిమం 80-90 లేనిది బ్లడ్ బాయిల్ ఆగదు. అంటే వాడి కంట్రోల్ ఉంటుందా? ఉండదు కదా. 18 ఇయర్స్ లోపల డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఇవ్వమంటే వాడు రైస్ చేసినప్పుడల్లా యంగ్ బ్లడ్ వల్ల వాడికి ఎప్పటికీ ఇంకా ర్యాష్గా వెళ్ళాలి, ఇంకా దూకుడుతో వెళ్ళాలన్నప్పుడు అది ఖచ్చితంగా లైఫ్ థ్రెటనింగ్ అని చెప్పి 18 ఇయర్స్ లోపల డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. 18 ఇయర్స్ లోపల ఓటు హక్కు కూడా ఇవ్వరు. ఎందుకు అంటే రీజన్ వాడు మెచ్యూర్డ్ ఎనఫ్ కాదు డెసిషన్ తీసుకునేదానికి. మ్యారేజ్ కూడా 21 ఇయర్స్ లోపల ఎందుకు చేయరంటే హీ ఈజ్ నాట్ ఎమోషనల్లీ మెచ్యూర్డ్ అంటారు. అలాంటిది ఇన్ని విషయాలు ఎఫెక్ట్ అవుతున్నాయని తెలిస్తే వాడికి అవన్నీ ఆపుతున్నారు కదా. 18 ఇయర్స్ లోపల కూడా గ్యాడ్జెట్, ఎందుకంటే అన్కంట్రోలబుల్ థింగ్ కాబట్టి 18 ఇయర్స్ లోపల సొంత ఫోన్ మాత్రం కొనివ్వకూడదని నేను స్ట్రాంగ్గా చెప్తాను. 200%. అంతే. రిక్వైర్మెంట్ ఉంటే అమ్మ ఫోన్ని అమ్మ కానీ నాన్న కానీ అబ్జర్వేషన్లో టైం లిమిట్ పెట్టి ఇవ్వడం తప్ప ఒక్కసారి లిమిట్ క్రాస్ అయితే ఓపెన్గా ప్లాట్ఫామ్లో అడుగుతున్నాను మ్యామ్, ఎంతమంది వీళ్ళు లిమిట్ క్రాస్ అయ్యి స్టార్టింగ్లో ఏం కాదు ఒక అర్ధగంట అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి అడిక్షన్లోకి వెళ్ళిన వాళ్ళు ఈరోజు చాలామంది వాళ్ళ పర్సనాలిటీస్ నార్సిస్టిక్ సోషల్ ఇవన్నీ దాటిపోయి మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తే మేమేం చేయలేక చేతులు ఎత్తేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి. 2 ఇయర్స్ లోపల పిల్లలకైతే అసలు ఫోనే ఇవ్వకూడదు మ్యామ్. ఫోన్ ఇస్తే ఆటిజం, ADHD ఇవన్నీ జబ్బులు బాని పడుతున్నారు 2 ఇయర్స్ లోపల పిల్లలకి. కానీ ఫుడ్ తింటూ ఇలా వాళ్ళు నోరు తెరుస్తారు చూసుకుంటూ, పేరెంట్స్ అమ్మలు పక్కన పెట్టేస్తారు, కుక్కేస్తారు. మరి అది అసలు ఎక్కడ ఆ సైకిల్ అయితే ఎక్కడ ఏ ఇంట్లో నేను చూడలేదు బ్రేక్ అవ్వడం. ఆ సైకిల్ని బ్రేక్ చేయకపోతే ఏమవుద్దంటే మ్యామ్, మనకి టేస్ట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, టేస్ట్ గ్లాండ్ సైకలాజికల్ ఇన్పుట్ చెప్తాను మ్యామ్. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మ్యామ్? బంగాళదుంపల వేపుడు, అన్నం. ఆ రెండు కలుపుకొని తింటున్నప్పుడు డూ యూ ఫీల్ లైక్ సంథింగ్ హెవెన్లో, అంటే బాగా టేస్టీగా మీ ఇంట్లో మీ అమ్మగారు చేసినా లేకుంటే ఎవరైనా బాగా చేసే వ్యక్తి మీకు ఉన్నప్పుడు అది తింటూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎప్పుడైనా అది అబ్జర్వ్ చేయండి. రెండోది, మీకు ఇష్టమైన టీవీ షో వస్తున్నప్పుడు దాన్ని చూస్తూ ఇక్కడ కలుపుకో. ఇప్పుడు మీరు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అర్థమైందా? ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ టేస్ట్ గ్లాండ్స్ చచ్చిపోతున్నాయి మ్యామ్. మీరు కావాలంటే పేరెంట్స్ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, మామూలుగా పెడితే మీ వాడు ఎక్కువ తింటాడా, ఫోన్ చూపించి పెడితే ఎక్కువ తింటారంటే అందరు పేరెంట్స్ ముక్త కంటని చెప్పేది ఫోన్ చూపిస్తే అసలు తినేస్తారు సార్. తల్లిదండ్రులకి ఏంటంటే ఎంత క్వాంటిటీ తింటున్నారనేది చూస్తారు తప్ప ఎంత క్వాలిటీ ఓరియంటెడ్ తింటున్నారో చూడట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే క్వాంటిటీ ఓరియంట్ తింటే ఒబెసిటీ రావడం తప్ప ఏముండదు. క్వాలిటీ ఓరియంట్ తింటే వాడు ఏ ఫుడ్ ఇష్టం లేదు అని గ్లాండ్స్ చాలా బాగా పనిచేస్తాయి. 2 ఇయర్స్ లోపల అదేమన్నా అంటే చాలామంది, నేను ఒక వీడియో చేస్తే అది బాగా వైరల్ అయింది, ఫోన్ చూపిస్తూ తినిపించకండి సార్, మా ఇంటికి రండి సార్, ఒకసారి పెట్టండి సార్ అంటే. మ్యామ్ నేను ఒక విషయం అడుగుతాను, ఒకడు 3 ఏళ్ల బాబు తినట్లేదు, ఒక పూట తినకపోతే రెండో పూట కడుపులో కాలైనా వస్తాడు రాడా మ్యామ్? ఈ లోపల పేరెంట్స్ ఎగ్జైట్మెంట్ ఏంటి, మావాడు తినట్లేదు అని చెప్పి నేరుగా తీసుకెళ్తే. యాక్చువల్గా మాట్లాడితే ఆకలేసినప్పుడు పిల్లలు తింటారు, కావాలంటే ఒక రోజు పూర్తిగా వదలండి, రెండో రోజు నుంచి మీరు ప్లేట్లో పెడితే తినకపోతే నన్ను అడగండి. ఆకలిని అసలు ఆ వేసే సందర్భం కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. ఆ టైంలో పాలు తీసుకొస్తారు, మళ్ళీ బాదం పప్పు తీసుకొచ్చి పెడతారు, మళ్ళీ ఫుడ్ తీసుకొచ్చి పెడతారు, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటే వాడికి అసలు కడుపులో ఆకలి లేకముందే మళ్ళీ ఎలా అయినా దీన్ని తినిపించాలి, ఎక్కువ క్వాంటిటీ పెట్టాలని చెప్పి మీరు గ్యాడ్జెట్ తీసుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాడు తింటాడు. కానీ అది హెల్తీ ఫుడ్ అయితే కాదు. పిల్లలకి జంక్ ఫుడ్ మీరు తినిపించరు, ఎందుకంటే హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అలాంటిది మీరు ఇప్పుడు కనుక ఇది చేస్తే వాడి బాడీ రియాక్షన్ మైండ్లో ఎలా అవుతుందంటే, నేను ఈ గ్యాడ్జెట్ ఉంటేనే ఫుడ్ వెళ్తుంది అనేది అలవాటైంది అనుకోండి. తర్వాత మళ్ళీ మా దగ్గరికి మాకు మంచిగా కేసులు వచ్చి మేము బాగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటారని మా దగ్గరికి తీసుకొస్తారు. యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ వచ్చి మా వాడు అడిక్ట్ అయ్యారు అంటారు. అసలు అడిక్షన్కి మూల కారణం ఎక్కడ అంటే మళ్ళీ మొత్తం తీసుకెళ్తే వీళ్ళే. ఇది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఇది. అందుకని
ఫోన్ చూపిస్తూ మాత్రం టీవీ చూపిస్తూ తింటే మాత్రం డెఫినెట్గా ఫ్యూచర్ ఓరియంటెడ్ వచ్చే కాన్సిక్వెన్సెస్కి దానికి మూల కారణం దానికి 100% రెస్పాన్సిబిలిటీ వాళ్ళే.